కట్టడానికి నేను ఇంట్లోనే ఉండాలి. మీ అక్కను నాకు రాకెట్ కట్టమంటావారా? సరే కట్టమంటారా? నాకు అక్క అయితే నీకు కూడా అక్కయ్యే కదా. చిన్నప్పటి నుంచి నువ్వంటే వాళ్ళకి ఇష్టమే కదా. అది నిజమే, కానీ నాకు కడతారంట. పెద్ద అక్క నాకు కడుతుంది, చిన్నక్కని నీకు కట్టమంట. పురుషాల ఉడుతుంది, ఆ వినాయకుడి దగ్గర కూర్చున్నాంప అక్కనే కడతాడు. మీ ఒక్కళ్ళు వస్తలేదు. అదే వస్తారా, వాళ్ళు నడుచుకుంటూ రావాలి కదా. సరే అయితే మీ తమ్ముడు ఇంటికన్నా ఉంటాడా? ఆమెకి పొద్దున్నే చెప్పిన ఇంటికన్నా ఉంటున్నాను. మీ తమ్ముడా? ఆడు ఎక్కడెక్కడో తిరుగుతాడు, నువ్వు చెప్తే వాడు ఇంటాడు. వచ్చి నీ అవ్వ ఏందే పండుగ పూట ఏం మాట్లాడుతున్నావే? మా తమ్ముడు ఇంటికాడ ఉండకపోతే నన్నాను. ఎప్పుడు ఉండాలి మీకు? గంట సేపైనా మంచిగా ఉండరు. పండుగ పూట కూడా పాతికలు పడినట్లు. అందుకోదాం. పడకట్ట అక్కలంటే ఏటో పోతారు. అరే బండోడా, మా జోలికి వచ్చినావంటే ముడ్డు కింద బండ తీసి ముఖం చంపుతా. అరే బండోడా, మా జోలికి వచ్చినావంటే ముడ్డు కింద బండ తీసి ముఖంకి చంపుతా. చూసినారా ఈ పొట్టి ఎట్లా మాట్లాడుతుందా మామ? అది మీరు కొట్టిన వాళ్ళందరూ హాస్పిటల్లో పడినారంట కదా. అవునరా, నిజం. నేనే సర్ది ఇచ్చొస్తున్నా రోజు అందరికి. ఎంతమంది ఇస్తలేరు రోజు. నిజమేరా. ఓ అమ్ముల్య, వాళ్ళ గురించి మనకి ఎందుకు? వర్షపోయేటోళ్ళని అందరిని అట్లా అంటారు. మన ఊళ్ళో కుక్కలు అడిగినా చెప్తాయి. రేవతి అయిమే నేనేం చేయాలి బావా? ముగ్గురు ఉన్నారు, ఒక్కరాన్ని సపోర్ట్ చేస్తారా నాకు? మా జోలికి ఎందుకు వస్తారు బాబా? మళ్ళీ ఇంకా సక్కపూసకి సపోర్ట్ కావాలంట. సరే సరే, మీరు బగ్గమంది బాగా చేస్తారు. బండి మీద బడికాడ దించినమ్మన్నప్పుడు చెప్తా. ఈ బాగా వాల్యూ ఏందో తెలుస్తుంది. అయ్యే బావా, జోక్ చేస్తే కూడా కోపంకి రాబడతావు కదా. నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరు దింపొస్తారు? దెబ్బకు మీ చిన్న మరదలు, నీ దారికి వచ్చిన చిన్న మరదలు. అరే బండోడా, మా బావకి నాకు 1,00,000 ఉంటాయి. నీకెందుకు? మూసుకొని సప్పుడు దాకుండు, లేకపోతే తెలుసు కదా ముడ్డు వెలగుద్ది. మీ మరదలేంద్ర ఊ అంటే ముడ్డు మీద పడుతుంది. అరే బండోడా, బల్లే సార్ చెప్పి బ్యాన్ పోవచ్చిన అప్పుడే మర్చిపోయినా. యాదికి లేదా? మా చెప్పినది అంటే ఇప్పటిదే గుర్తుకు అంటే నిన్నది గుర్తుకుంటుంది. నేను చెప్పేది ఏమవుతలేదా? వాళ్ళు అట్లనే మొరుతావు, ఇట్లనే మొరుతావా? మన రాజీ కట్టేది ఎప్పుడు? అవునే రేవతి. అమ్మో, మా అత్త మా బావ మా అత్తకి చెప్తే మా అత్త వచ్చి నా మీద పడుతుంది. పోదాం పారా. క్రికెట్ టైం అయింది, పోదాం పారా. ఆరకుండా వాళ్ళని ఆట ఆడిపిద్దాం పారా. అరే ఇంతమంది ఒకళ్ళు ఎత్తురేంద్రా? వాళ్ళంతా మా అక్క ఫ్రెండ్స్ రా, వాళ్ళందరూ మన అక్కయ్యలే. ఎంతసేపు అయ్యా అక్క మీ గురించి చూడబట్టి? సారీ తమ్ముడు, నడుచుకుంటూ వచ్చే వరకు లేట్ అయింది. నాతో పాటు మా దోషాన్ని కూడా కట్టుంది. సరే తమ్ముడు, వాడు మా తమ్ముడే. అక్క మనకు ఎందుకు? థ్యాంక్ యూ. ఏం సంగతి తమ్ముళ్ళు? అక్కలు మీరేం చేస్తారా? మహా అంటే కాలు మొక్కలు కావచ్చు అంతే. రేపు బాగా బాగా
వచ్చే వరకు మేము చూసే వరకు కానీ సరే కానీ కొంచెం తిరుగుడు బంద్ చేసి చదువుకోర్రి. మా లెక్క కష్టపడి గురుకుల్లా సీటు కొట్టాలి. మీ గురించి కష్టపడి మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని రాఖీ కట్టడానికి ఇంత దూరం నడుచుకుంటా హాస్టల్ నుండి మీరు కూడా మా లెక్క హాస్టల్ సీటు కట్టి అమ్మ నాన్నల పేరు నిలబెట్టాలి. ఎందుకు చెప్తున్నామంటే తమ్ముడు, మనమంతా బీదోళ్ళం, ఊరు గుడిసెల్లో బతికేటోళ్ళం. అమ్మ నాన్న పనిచేస్తేనే మన జీవితాలు ముందుకు సాగుతాయి. వారి కోసమైనా కష్టపడి చదివి హాస్టల్లో సీట్ కొట్టాలి. అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందాన్ని నింపాలి. మన బతుకులు మార్చుకోవాలి, బతుకులు మార్చాలి. ఇదే తమ్ముడు మన లక్ష్యం. సరే అక్క. సరే తమ్ముడు, హాస్టల్ కి టైం అవుతుంది, మేము వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్తాన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట బట్టి ఉంటుంది. సో కొత్త టీంతో మళ్ళీ దిగిన పిల్లలంతా ఎన్నడసంతో అవకాశాల కోసం ఎదురు చూస్తారు. పొంగరాంగ నువ్వు సాగ కొడతాళ్ళు అన్న ఎప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ కొత్త టీం మనకు అంటే మంచి మంచి వాళ్ళను ఆలుముత్యాలను ఏరుతున్నా. సో వీళ్ళతో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు క్షణార్థి, బాయ్ బాయ్. సో దయచేసి మా పిల్లల ఈ కష్టాన్ని పొద్దున్న నుండి కష్టపడి ఫుల్ కొద్దిగా వర్షం వచ్చింది, చినుకులు పడ్డాయి, ఫుల్ ఉడకపోతే ఆయన కూడా కష్టపడి తీసినాం. పొద్దున్న నుండి ఇప్పటి వరకు కంప్లీట్ చేసిరు ఒక షూటింగ్. సో చాలా అయితే కష్టపడతాం. వీళ్ళ కోసమైనా మన వీడియోని లైక్ చేసి అందరికి షేర్ చేయండి, స్టేటస్ పెట్టుకోండి. సో ఇలాంటి వాళ్ళు మరి మనం ముందుకు రావాలంటే మీ ప్రోత్సాహం కూడా నాకు అవసరం. సో అందరికి షేర్ చేస్తే మేము మరింత ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం. తరపు బాయ్ బాయ్.